విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్ కిటకిటలాడుతుంది. పాఠశాలలు కళాశాలలకు సెలవులు ఇవ్వడంతో విజయవాడ బస్టాండ్కు భారీగా విద్యార్థులు చేరుకుంటున్నారు. విజయవాడ నుంచి ఎక్కువగా ఏలూరు, రాజమండ్రి, ఒంగోలు, నెల్లూరు, బాపట్ల, చీరాల, చిలకలూరిపేట ప్రాంతాలకు విద్యార్థుల రాకపోకలు సాగిస్తున్నారు. అయితే రద్దీకి సరిపడా బస్సులు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. రద్దీని దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయాలని విద్యార్థులు కోరుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి విజయవాడ బస్టాండ్ దగ్గర నుంచి మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. ఆర్టీసీ బస్టాండ్ లో ప్రయాణికుల రద్దీ కొనసాగుతుంది. సంక్రాంతి పండుగ సందర్భంగా హైదరాబాద్ తో పాటు విశాఖ, రాజమండ్రి, రాయలసీమ జిల్లాల నుంచి విజయవాడ వైపుకు రాకపోకలు సాగించే ప్రయాణికులతో విజయవాడ బస్టాండ్ ప్రాంగణం మొత్తం కిటకిటలాడుతున్న పరిస్థితుంది. ఈ పండుగకు సంబంధించి మొత్తం ప్రత్యేకంగా విజయవాడ బస్టాండ్ నుంచి ఎన్ని బస్సులు ఏర్పాటు చేశారు, పరిస్థితి ఎట్లా ఉంది అనే అంశం ఇక్కడ డిప్యూటీ చీఫ్ ట్రాఫిక్ మేనేజర్ శ్రీనివాస్ గారు అందుబాటులో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, మొత్తం ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా మీరు ఎట్లాంటి అరేంజ్మెంట్స్ చేశారు, ప్రయాణికుల రద్దీ ఎట్లా ఉందండి? ఎన్టీవీ ప్రేక్షకులకి మరియు ఆర్టీసీ ప్రయాణికులకు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి. ఆర్టీసీ పరంగా ఈ సంక్రాంతికి మేము అన్ని రకాల ఏర్పాట్లు చేసుకుని ఉన్నాం. వాటిలో ముఖ్యంగా ముఖ్య పట్టణాలైనటువంటి హైదరాబాదు, బెంగళూరు, విశాఖపట్నం, తిరుపతి ఇటువంటి సెక్టార్ల నుంచి ఇప్పటి వరకు ఇవాళ రేపు వరకు కూడా అటు నుంచి ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడి నుంచి వాళ్ళకి వివిధ గ్రామీణ ప్రాంతాలకు కానీ చిన్న చిన్న మన లోకల్ టౌన్స్ కానీ పంపించడం కోసం ప్లాన్ చేసుకుని ఉన్నాం. పండగ తర్వాత దగ్గర 600 బస్సుల పైన అదనపు బస్సులు, ఇవి షెడ్యూల్ బస్సులు కాకుండా అదనంగా తిప్పే బస్సులు ఒక 600 బస్సుల పైన మేము ప్లాన్ చేసుకున్నాం ఏ పట్టణాలకి. అంతేకాకుండా ప్రయాణికుల అవసరం కోసం ఇంకేదైనా బస్సులు కావాల్సి వచ్చినా కూడా మేము చేయడానికి మా డిపో మేనేజర్లని, డిపో టీముల్ని అందరినీ సంసిద్ధులు చేశాం. మన ఈ బస్సులే కాకుండా సొంత వాహనదారులు అలా ఉండటం వల్ల టోల్ గేట్ దగ్గర జామ్ అవడం వల్ల బస్సులు సరైన సమయానికి మాకు అందుబాటులో రాకపోవటం వల్ల వాళ్ళని ఇమీడియట్గా క్లియర్ చేయలేకపోతున్నాం. బస్సులు అయితే మూవ్మెంట్లో ఉన్నాయి, హైవే మీద, రోడ్ల మీద. అవి రాగానే వీళ్ళందరినీ గమ్యస్థానం చేర్చడానికి మా టీం మొత్తం రెడీగా ఉన్నామని. టోల్ గేట్ల వైపులతో పాటు హైవేలు కూడా రద్దీగా మారిన నేపథ్యంలో ఆర్టీసీ బస్సుల్లో కూడా కొంత జాప్యం జరుగుతుంది. ఈ రద్దీని అరికట్టేందుకు మాత్రం తగిన చర్యలు తీసుకుంటున్నట్టు మాత్రం ఆయన చెప్తున్న పరిస్థితి. ఇది ప్రస్తుతం ఆర్టీసీ బస్టాండ్లో ఉన్న తాజా పరిస్థితి. కెమెరామెన్ కోటితో సురేష్, ఎన్టీవీ విజయవాడ నుంచి.